ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఒకేసారి అకౌంట్లోకి 50,000 అయితే కనుక వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పీఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్. ఫ్రీగా అకౌంట్లోకి 50,000 వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి చూద్దాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ స్కీము దేశంలోని కార్మికుల యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తన కస్టమర్లకు లేదా సబ్స్క్రైబర్లకు సరైన రిటైర్మెంట్ పొదుపు ప్లాన్స్ని అందిస్తుంది. చాలామంది ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించి కొన్ని రూల్స్ తెలియవు చాలామందికి. అందులో ఒకటి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్. ఈ రూల్ ప్రకారం చూసినట్టయితే పీఎఫ్ ఖాతాదారులు 50,000 వరకు కూడా బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే దీనికి ఒక కండిషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ కండిషన్ ఏంటి, 50,000 పొందేందుకు ఎవరు అర్హులు అనేది ఒకసారి తెలుసుకుందాము. పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం మారిన తర్వాత కూడా అదే పీఎఫ్ ఖాతాకు సహకారం అందించడం అయితే కొనసాగించాలి. ఈ రూల్ ఒకే అకౌంట్లో వరుసగా 20 ఏళ్లు విరాళం అందించిన కస్టమర్లకు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్ పొందేందుకు అర్హులవుతారు. ఖాతాదారులు వరుసగా 20 ఏళ్లు తన ఈపీఎఫ్ అకౌంట్ విరాళాలు ఇస్తూ ఉంటే అతను లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ని పొందవచ్చని సిబిడిటి సిఫార్సు చేస్తుంది. ఈ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీని ద్వారా 20 సంవత్సరములుగా చందాదారులు 50,000 అదనపు బెనిఫిట్స్ని అయితే పొందవచ్చు. ఈ లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ కింద 5,000 రూపాయలు జీతం పొందే వ్యక్తులు లేదా 30,000 వరకు బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. 5,000 జీతం పొందే వ్యక్తి 30,000, ఒకవేళ 5,000 నుంచి 10,000 మధ్య బేసిక్ శాలరీ డ్రా చేసేవారు అయితే 40,000 వరకు పొందవచ్చు. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ మూల వేతనం డ్రా చేసే వాళ్ళు ఉంటే 50,000 వరకు కూడా బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్ ఉద్యోగం మారిన తర్వాత కూడా వారి సింగిల్ ఈపీఎఫ్ఓ అకౌంట్ కాంట్రిబ్యూట్ చేయడానికి కొనసాగిస్తే సరిపోతుంది. ఉద్యోగం మారిన తర్వాత కూడా మీ ప్రస్తుత కంపెనీ మీ పాత కంపెనీ గురించి సమాచారాన్ని అందించాలి. ఈ కండిషన్ అనుసరించినట్లయితే కనుక మీరు 50,000 రూపాయలు అదనపు బెనిఫిట్స్ అయితే పొందవచ్చని చెప్తున్నారు.